యవ్వనములో చేసిన ప్రతి పనికి ఒక వయసు వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే యవ్వనము శాశ్వతము కాదు, యుక్త వయసు శాశ్వతము కాదు. ఉపదేశకుడి గ్రంథము 11వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఉపదేశకుడి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం అమ్మ, జాగ్రత్తగా చూడండి. యువకుడా, యువతి, నీవు నీ యవ్వనమును అనుభవించుము, మంచిదే. నీ యవ్వన కాలమును చూచి సంతోషించుము, మంచిదే. నీ మనసులోని కోరికలను కోరిన కోరికలు, కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము, మంచిదే. కానీ వీటన్నిటినీ బట్టి ఒకటి గుర్తుంచుకో, తీర్పు ఒకటి కలదు. చదవమా వచనం. అయితే నువ్వు చేసిన ప్రతి దానికి, నీవు యవ్వనముగా ఉన్నప్పుడు నీ భార్యకు అన్నం పెట్టకుండా ఉన్న రోజులు ఉంటాయి. నువ్వు వెళ్ళి హాయిగా హోటల్లో తినొచ్చావు, ఇంట్లో బియ్యం లేకుండా ఆవిడ పస్తులని పెట్టిన రోజులు ఉండొచ్చు. బయటికి మాత్రం మా ఆవిడ చాలా మంచిదండి, నేనే చెడ్డోండని చెప్పుకుంటావేమో, అదొద్దు. తర్వాత వచనమేమిటి? 10వ వచనము, విచారము తొలగింపుము, బాధలను దూరము చెయ్యము. ఎందుకనగా యవ్వనము యుక్త ప్రాయము నిలుచున్నవి కావు.